హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ ఎండాకాలంలో మామిడికాయలు బాగా దొరుకుతాయి. దాంతో ఏంటంటే చాలా వెరైటీలు చేసుకోవచ్చు. మామిడికాయ పప్పు, మామిడికాయ చేపల కూర, మామిడికాయ తొక్కు, తర్వాత మామిడికాయ పులిహోర, రకరకాలుగా మామిడికాయలతో చాలా వెరైటీలు చాలామంది చేసుకుంటుంటారు. అయితే నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే మామిడికాయ పులిహోర చేస్తున్నా. అంటే మామిడికాయ పులిహోరని ఇప్పటికీ 1 year అవుతుంది, అంటే 1 సంవత్సరం అవుతుంది. లాస్ట్ ఎండాకాలంలో తిన్నానంటే మళ్ళీ ఇప్పుడే తినడము. మీకోసం చేసి చూపిస్తాను, మీరు కూడా చేసుకొని తినండి. ముక్కుడు గరమైనాక సరిపడా నూనె వేసుకోవాలి. నూనె గరమైనాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొద్దిగంత శనగపప్పు వేసుకోవాలి. అట్లనే పల్లీలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మంచిగా గోలినాక పసుపు వేసుకోవాలి. ముందుగా తురుముకున్న మామిడికాయ తురుమును వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు గోలించుకోవాలి. ఇట్లా గోలినాక సరిపడా ఉప్పు వేసుకోవాలి. కల్యమాకు వేసుకోవాలి. ఈ ఉప్పు మంచిగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి కొంచెం వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర తయారైపోతుంది. చూసిరా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా చేసుకోవచ్చు. మామిడికాయను తురుముకొని పోపు పెట్టుకోవడమే. కాకపోతే అంటే చాలా అద్భుతంగా ఉంటుంది, రుచి మాత్రం ట్రై చేస్తా. మస్తు కమ్మైంది పులిహోర. దీనిలో ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు అన్నీ వేసుకున్నాక సూపర్ టేస్టీ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ సంవత్సరంలో మామిడికాయ పులిహోర వేసుకొని తినండి. నా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాను. అంతవరకు బాయ్.